హాయ్ అండి, వచ్చారా? నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయతో చిప్స్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎవరికైతే కాకరకాయ ఇష్టం లేదు అంటారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారండి. చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఈ చిప్స్. దానికోసం నేను పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి కడిగి పెట్టుకొని మనం రౌండ్గా అయితే కట్ చేసుకోవాలండి. కాకరకాయలు సన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. అయినా పట్టు తీయాల్సిన పనేమి లేదండి. అట్లానే ఉంచేసి మనం ఇట్లా రౌండ్గా అయితే సన్నగా రౌండ్గా కట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి. పైన పొట్టు తీయకపోయినా బాగానే ఉంటాయండి. చూడండి, నేను మొత్తం కట్ చేసేసాను. ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని మనం ఉప్పు నీటిలో ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసేసుకొని అందులో వాటర్ అయితే వేసుకొని ఈ కట్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేయాలండి. చేదైతే పోతుంది, అందుకని ఇట్లా చేయాలండి. ఒక అరగంట పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్ల శనగపిండి అయితే వేసానండి. తర్వాత బియ్యం పిండి 2 స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ కూడా ఒక్క 2 స్పూన్లు అయితే వేసుకోండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా అయితే బాగుంటాయండి. 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ అయితే వేసాను. ఇప్పుడు మనం కొంచెం కారం అయితే వేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేద్దాము. తక్కువే పడుతుందండి. ఆల్రెడీ మనం కాకరకాయల్లో సాల్ట్ వేసి నానబెట్టాము కాబట్టి కొంచెమే సాల్ట్ అయితే పడుతుందండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మొత్తము ఒక్కసారి అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. చాలా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి ఈ కాకరకాయ చిప్స్ అనేది. ఎవరైతే ఇష్టం లేదు అంటారో వాళ్ళు కూడా తినేస్తారు. మీరు చేసి చూడండి, తినకపోతే అప్పుడు చూడండి. చాలా బాగుంటాయండి కాకరకాయ చిప్స్ అయితే. ఇట్లా బాగా అయితే మిక్స్ అయితే చేసేసుకోండి. వాటర్ అయితే ఇందులో ఏమి యాడ్ చేయవసరం లేదండి. ఇక ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, అవి ఇట్లా పిండేసి తీసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా పిండడం వల్ల దాంట్లోని చేదంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోతుందండి. ఇట్లా గట్టిగా చేత్తో పిండేసేసి మనం పౌడర్ పెట్టుకున్నాం కదా అందులో అయితే వేసుకోవాలండి. ఆ బౌల్లోకి మొత్తం వీడియోలో చూపించినట్టుగా గట్టిగా అయితే పిండేసేయండి. ఇట్లా మొత్తం పిండేసి తీసుకోండి. తర్వాత వాటర్ ఏమి మిక్స్ అయ్యే అవసరం లేదండి. దాంట్లో కాకరకాయలో ఉన్న వాటర్తోనే మనకి ఇది మిక్స్ అయితే అయిపోతుంది. బాగా ఇట్లా కలుపుకోవాలండి. చాలా క్రిస్పీగా, చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి కాకరకాయ చిప్స్ అయితే. చూడండి, ఇట్లా అయితే కలుపుకోండి. ఫస్టే వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదు అనిపిస్తేనే యాడ్ చేయాలండి. పొడి పొడిగానే కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. మీరు ఈ రెసిపీని ఒక్కసారి చేస్తే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి చేయమని. అంత బాగుంటుంది తినడానికి ఈ చిప్స్ అయితే. టైంపాస్కి మనం ఈవినింగ్ టైం అప్పుడు, ఇంకా మనం పప్పు వండుకున్నప్పుడు నంచుకోవడానికి కాకరకాయ చిప్స్ చాలా బాగుంటాయండి. ఇలా బాగా అయితే కలుపుకోండి. నాకైతే ఇందులో వాటర్ ఏం పట్టలేదు. కాకరకాయలో ఉన్న వాటర్తోనే ఇదంతా మిక్సింగ్ అయితే చేసేసాను, సరిపోయింది. ఇందులో నేను ఇంకా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇట్లా కలిపేసేసుకొని మనం పక్కనైతే పెట్టుకోవాలి నేను చూపించినట్టుగా. ఇక ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడి అయిన తర్వాత మనం ఈ కాకరకాయ మిశ్రమం కలుపుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసేయాలి. ఇక ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసాను. అది కొంచెం హీట్ అవనిద్దామండి. మనం కలుపుకొని పెట్టుకున్నాం చూసారా, ఇట్లా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు హీట్ అయితే అయిపోయింది ఆయిల్. మనకి మొత్తం ఒక్కసారి ఒక్క వాయికే వచ్చేస్తాయండి. మనం పావు కిలో కాకరకాయలు తీసుకున్నాం కదా, అవన్నీ ఒక్క వాయికే మనకి సరిపోతుంది చిప్స్కి. మొత్తం వేసేయాలండి ఇందులో నేను వీడియోలో చూపించినట్టుగా. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఎవరైనా తయారు చేయగలుగుతారు. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ చిప్స్ అనేది. నూనెలో వెయ్యగానే కదపొద్దండి. ఒక 2 మినిట్స్ అవి వేగాలి. వేగిన తర్వాతే కదపాలండి. నూనెలో వేయగానే కదిపేస్తే దాంట్లోని పిండంతా బయటకైతే ఆయిల్లోకి అయితే పడిపోతుంది. అందుకని ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా కలుపుకోవాలండి. మనం ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోవాలండి ఈ చిప్స్ అనేది.
చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి రెడీ అయితే అయిపోయాయి. ఒక్కసారి బాగా కలుపుకొని పైనుంచి కిందకి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసి ఇక ఇప్పుడు తీసేసుకోవడమేనండి. రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. మొత్తం ఆయిల్ కూడా ఏం పీల్చదండి, చేదు కూడా ఏమి ఉండదు. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు వాటర్లో నానబెట్టాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇట్స్ డన్ అండి. రెడీ అయితే అయిపోయినాయి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ కాకరకాయ చిప్స్ అనేది. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా చూడగానే తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇప్పుడు మీకు వేరే ప్లేట్లో వేసి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఎంత సౌండ్ వస్తున్నాయో, అంత క్రిస్పీగా అంత టేస్టీగా అయితే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.